నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోని బస చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె. జోరున వర్షంలోనూ సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టీకరణ. ప్రపంచ సంపన్నుల్లో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్స్ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్ లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలను అన్ని రకాల నిత్యావసర వస్తువుల్ని అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని అన్నారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ వికాసంపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పును బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకిచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రైతు బజార్లో కిలో నాణ్యమైన బియ్యం 48 రూపాయలు, మంచి కందిపప్పు కిలో 160 రూపాయలకి విక్రయిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువుల్ని అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకులు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చాము. ఇవాళ 2024 జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు స్టోర్స్లో, రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ, బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి, 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం. అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది.
ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. జోరున వర్షం కురుస్తున్నా సమ్మెను కొనసాగిస్తూ తమకు రక్షణ కల్పిస్తేనే విధులకి హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తూ జోరున వర్షం కురుస్తున్న సమ్మెను 2వ రోజు కొనసాగించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరాం పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సరిది చెప్పిన పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తే విధుల్లో హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఏసీపీ భాస్కర్ రావుతో వైద్య విద్యార్థులు చర్చలు జరుపుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. మంచి చేసేవారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంచి చేసే వారందరూ ఏపీలో ముందుకు రావాలని కోరారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరికృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సిపికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం సిపి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేసి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రాలు చిత్రపటాన్ని అందజేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు చీ కొట్టినా వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని, అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని జనం తరిమి కొడతారని హెచ్చరించారు.
ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు, 5 అడుగుల తాచుపాము జగన్ అని, తాచుపాములా తన మన భేదం లేకుండా ఎవరినైనా జగన్ అనే తాచుపాము కాటేస్తాడని అన్నారు. పేర్ని నాని కపట మాటలు మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ బూటకపు పత్రిక సాక్షిలో వచ్చినవే చెబుతాడని విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారని, చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు. వైసీపీ బ్యాచ్ చేసిన పిచ్చి పనులకి ప్రజలు వారిని తరిమి కొట్టారని, అయినా అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, వైసీపీ వేధింపుల వల్లనే పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని, అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, జనం తరిమి కొడతారని హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ అంటాడన్నా బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ తెస్తారని అంటే ఇంక మార్చిలోనే తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారంట. నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది, వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవి కాంక్ష వీళ్ళ దగ్గర, పదవి కాంక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ, ప్రజా సేవ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవి కాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని వాళ్ళ కొడుకు ఓడిపోయాడో, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు. ఎక్కడ నీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తొగనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు 10వ రోజుకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు. 26 డిసెంబర్లో మేము పూర్తి చేస్తామండి అంటే అంతకన్నా ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు. నువ్వే మాట్లాడేది. అసలు ఈ పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్కి ఇద్దరికి మతిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆఖరిగా ఆయన చెప్పిన సమాధానానికి అంటే కూటమి నాయకులు ఎవరు చెప్పలేదంట. అసలు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మీరిద్దరూ మీ కులంలోనే వెలవేసినట్టు అయిపోయారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలని, నానా బూతులు తిట్టి ఆఖరికి మీ కులంలో మీకు పిలుపులు లేకుండా చేసుకున్నారు. మీకు మైండ్ పోయి కూర్చొని మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. చంద్రబాబు గారు మీ పోరాటం దేని మీద పోరాడతాం? మీరు మాట్లాడే మాటల మీద పోరాడతాం. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని ఏమనొద్దని.
మా నియోజకవర్గంలో ఎవరి మీద దాడులు చేయట్లా, ఎవరిని ఏమంటలా. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం ఫెయిలియర్ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అరే ప్రెస్ మీట్ పెట్టడానికి వర్షం వలన రోడ్లపైన నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు సైడ్ డ్రైన్ లో ప్రవహించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటూ ఉండాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శనివారం తన పర్యటనలో భాగంగా నగరం మొత్తం పర్యటించి వర్షం వలన రోడ్లపైన నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముందుగా బెంజ్ సర్కిల్ జంక్షన్, గురునానక్ కాలనీ జంక్షన్ రహదారులపై ఉన్న వర్షపు నీటి నిల్వల్ని వెంటనే తీసివేయాలని, వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, సైడ్ డ్రైన్లు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ వర్షపు నీరు సైడ్ డ్రైన్లో ప్రవహించే విధంగా ప్రజలకు, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా నగరంలో ప్రతి సర్కిల్లో వర్షపు నీటిని పరిశుభ్రపరచడమే కాకుండా పొంగుతున్న మురుగును, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. అమ్మలను కన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు వే కనెక్ట్ విజయవాడ నేతృత్వంలో వ్యాపారులంతా ఆషాఢ సారును సమర్పించారు. భారీ ఊరేగింపుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారును సమర్పించారు. దుర్గమ్మ దయతో తమ వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసంలో పవిత్ర సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా వి కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర సార సమర్పించడం జరిగింది. బ్రాహ్మణ వీధిలోని బుద్ధవారి శివాలయం నుంచి ఊరేగింపుగా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి 101 రకాల పవిత్ర సారెను అమ్మవారికి సమర్పించారు. మహామండపం 6వ అంతస్తులో జరిగిన ఈ సారే సమర్పణ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వి కనెక్ట్ విజయవాడ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వ్యాపారులంతా కలిసి ఐక్యంగా దుర్గమ్మకు 101 రకాల సారెను అందజేశామని తెలిపారు. దుర్గమ్మ దయతో తమ వ్యాపారులు తమ వ్యాపారమంతా మరింత పెంపొందాలని వారు ఆకాంక్షించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారును సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు వీ కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ తరపున అమ్మవారికి ఆషాఢ మాస సారి తీసుకెళ్తున్నామండి. మా గ్రూప్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అమ్మవారికి మొత్తం దగ్గర 108 ప్లేట్లతో స్వీటు, హాటు, గాజులు, అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ మొత్తం అన్నీ కలిపి మా బిజినెస్ గ్రూప్ తరపున విత్ ఫ్యామిలీస్తో అందరం కలిసి బుద్ధవారి గుడి దగ్గర ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సార కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాము. సక్సెస్ఫుల్గా అందరం కలిసి వాన పడుతున్నా కూడా, ఇంత పెద్ద వాన పడుతున్నా కూడా తెల్లవారుజాము నుంచి అందరూ ఆ టైంకి కరెక్ట్గా చేరి ఒక చోటకు చేరి రాఘవేంద్ర స్వామి గుడి దగ్గరికి చేరి అందరం ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి తీసుకెళ్తున్నామండి. నా పేరు సాయిబాబు. ఈ వీ కనెక్ట్ బిజినెస్ గ్రూప్కి ఫౌండర్ అండ్ CEO సార్. ఇవాళ అమ్మవారి సారి కార్యక్రమానికి వీ కనెక్ట్ తరపున మేమందరం బిజినెస్ గ్రూప్గా అందరం ఫ్యామిలీస్ తోటి అమ్మవారికి సారీ తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ బాలాజీ జ్యువెలరీ మాకు అందరి వ్యాపారాలు బాగుండాలని అందరం యూనిటీగా ఒక గ్రూప్గా వీ కనెక్ట్ అనేది ఒక బిజినెస్ ఫౌండర్. దానికి సంబంధించిన అందరం కలిసి అమ్మవారి దగ్గర సారీగా వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత వర్షం పడుతున్నా కానీ అందరం అదే కలిసికట్టుగా అందరం కలిసి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకువెళ్తున్నారు. మరో 2 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల్ క్షేత్రానికి వాళ్ళ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరుగుతున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది, ఈ 2 డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు.
అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ సిటీకి పోయినా పాష్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు. రెండోది, ఆ కాలనీలో తెలుగు మాట్లాడేవాళ్ళు చూస్తే 30% తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ VR కానీ, ఇంకో పక్క లేబర్ టెక్నాలజీ కానీ, అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది, సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించనుందని, ఇది శుభ పరిణామమని ఎన్వి రమణ పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్నా క్యాంటీన్లను ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని తెలిపారు. ఎవరు అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేసిందని తెలిపారు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని తెలిపారు. ఎలా జీవించాలా, సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అక్షయ పాత్ర కావచ్చు, లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు, అధికారుల్లో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు, మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం. అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వంలో నిర్వహింపబడుతుంది. అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని అందించబోతుంది. మరి ఇక్కడ మంగళగిరిలోనే అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి 50,000 మందికి అన్నదానాన్ని తయారు చేయడం కోసం, అన్నప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది. దానిలో రాబోయే రోజుల్లో 1,00,000 మందికి కూడా
అన్న ప్రసాదాలను తయారు చేసే విధంగా అధునాతన రీతిలో ఒక యంత్ర సామాగ్రితోటి ఒక క్యాంటీన్ నిర్మించబడుతుంది. మరి దేశవ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 లక్షల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించబడబోతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతతోటి మరి ఈ రోజున ఆహారం లభించక లేకపోతే వివిధ కారణాలతోటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులతో మీరు చూశారు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడటానికి ఏ ప్రజలు కూడా ఎవడు కూడా ఆకలితోటి అర్ధాకలితోటి కానీ ఆకలితోటి కానీ అలమటించకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకు సహకరించి ఈ సంస్థకి అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరందరికీ కూడా ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేష్. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతుంటాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోని బస చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె. జోరున వర్షంలోనూ సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.